ప్రైజ్ లార్డ్. ఏంటి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశములకు జయము కలుగు చేసి ఉండేను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండేను కానీ అతడు కుష్ఠుడు. ఇక్కడ నయమాను అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఈ నయమాను బాగా ఘనత పొందాడంట, బాగా ఘనత పొందాడు. ఇంకా తన యజమానుని దృష్టిలో దయ పొందిన వాడు ఆయన. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. నయమానికి ఘనత వచ్చింది, బాగా మంచి ఘనత, మంచి పేరు వచ్చింది. అంతేకాదు యజమానుని దృష్టిలో దయ పొందాడంట. అంటే మంచి పేరుతో పాటు నా యొక్క సైన్యాధిపతి అయిన నయమాను మరి ఎంతో మంచివాడు మరి అని అతని ఎడల దయ పుట్టిందంట తన యజమానుడికి. మరి ఈ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను మరి ఇతనికి అంత ఘనత, అంత దయ రావడానికి కారణం ఏంటంటే మరి అతడు ఎక్కడికి వెళ్ళినా కానీ గొప్ప విజయాన్ని పొందుతూ ఉండేవాడు. కానీ దాని వెనకాల ఎవరున్నారంటే మరి దేవుడు ఉన్నాడన్న సంగతి అతనికి తెలియదు. అతను అనుకుంటున్నాడు, నాకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి, నాకున్న పరాక్రమ శాలాన్ని బట్టి, నాకున్న ధైర్యాన్ని బట్టి, నాకున్న యుద్ధ శైలిని బట్టి నేను పరాక్రమశాలిని కదా, అందువల్లే నాకు ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తుంది, అందువల్లే నా యజమానుడు నన్ను చూసి దయ పొందుతున్నాడు, దయ కలిగి ఉన్నాడు నా మీద. అంతేకాదు నేను ఇంత ఘనత పడడానికి కారణం నేనే అని అనుకుంటున్నాడు. నేనే అనుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే ఇదంతా చేయడానికి కారణం నేనే. ఏమనుకుంటున్నాం? మనం తెలివితేటలో అంత గొప్ప అదేనా, నేను ఏదైనా చేయగలను ఏమనుకుంటున్నాం నేనంటే అని మనం ఇట్లా శబాష్ అనుకుంటా ఉంటాం. శబాష్ అని మన కోసం మనమే కొట్టుకుంటాం, పక్కన కొట్టాడు మనమే కొట్టుకుంటాం. చూసావా ఏమనుకుంటాం నేను. కానీ ఇక్కడ నయమాను కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఏమనుకుంటాడంటే నేను పరాక్రమశాలిని అవటం వల్లే కదా ఇంత గొప్ప విజయాన్ని సాధించాను, ఇంత ఘనత రావడానికి కారణం నేనే, నా యజమాని దృష్టికి నేను ఎంత దయ పొందడానికి కారణం నాకున్న ఈ పరాక్రమశాల ఆ శౌర్యాన్ని బట్టే అని అనుకుంటూ ఉన్నాడు. అయితే మరి దేవుడు దయచేసిన విషయం అని అతను గమనించట్లా. ఈరోజు మానవుడు కూడా అనుకుంటున్నాడు, నేను ఇలాగా ఒకవేళ అందంగా పుట్టాను, నేను ఇంత మందంగా ఉండడానికి కారణం నేనే అనుకుంటాను. కానీ అంత మందంగా ఉండడానికి కారణం దేవుడని గ్రహించట్లా. చాలా తెలియగలవాళ్ళు ఉంటారు, తెలియగలవాళ్ళు అనుకుంటారు నేను తెలివిగా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన అందము, దేవుడిచ్చిన విద్య, దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన సౌర్యము, దేవుడిచ్చిన గిఫ్ట్స్, దేవుడిచ్చిన టాలెంట్స్, దేవుడిచ్చిన మంచి పేరు, ఇవన్నీ మనం గ్రహించుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే నేనే అనుకుంటాం. దట్ ఐ మస్ట్ బి క్రూసిఫైడ్ విత్ ద క్రైస్ట్ అండ్ యు మస్ట్ బి క్రైస్ట్. అంటే నేనే అంటే ఐ కాస్త ఏమవ్వాలంటే సిలువ అవ్వాలి. సిలువ అవ్వాలంటే దానికి అడ్డంగా సిలువ వేయాలి, అడ్డంగా నరకాలన్నమాట. అప్పుడు నేను అనేటువంటిది పోయి క్రీస్తు అనేటువంటి వాళ్ళు బయటికి రావాలి. ఇక్కడ నయమాను అనేటువంటి ఈ వ్యక్తి కూడా నేను 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 అనుకుంటూ ఉన్నాడు. అయితే ఒకవేళ అతనిలో ఉన్న ఆ అహంకార స్వభావాన్ని బట్టో, లేదంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క విర్రవీగేటువంటి తత్వాన్ని బట్టో అతనికి శరీరం అంతా కుర్చురోగం ఉంది. అదేనా గొప్ప విజయాలు సాధించే వ్యక్తే కానీ అతనిలో కుష్ఠరోగం ఉంది. అయితే ఆ వ్యక్తి మహాపరాక్రమశాలి కానీ అతను కుష్ఠరోగి. అలాగే మనం అనుకుంటాం నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాం, కానీ మనలో కొన్ని అవలక్షణాలు ఉంటాయి, చండాల లక్షణాలు. మనం బలంగా ఉంటాం కానీ బలహీనమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. చూసేదానికి కండలు శక్తిగా ఉంటారు కానీ బలహీనతలు ఉంటాయి. అర్థమైనా ఏంటంట ఒక సూత్రం ఏంటది, వేరు చెట్టు ఏంటి, మేలి పండు చూడ మేలుమైండు పట్ట విప్పు చూడ మేలిమి అంటే బంగారం కలర్ అనమాట, బంగారు కలర్ లో ఉంటుంది అనమాట చూడటానికి అందంగా, కానీ లోపలంతా పురుగులు ఉంటాయి. అలాగే చూడటానికి ఎంతో బాగుంటున్నారు ఈ రోజున మనుషులు, కానీ లోపల ఎన్నో అవలక్షణాలు చెడ్డ లక్షణాలు ఉంటా ఉన్నాయి. మేలు పండు చూడ మేలుమైన పట్టు చూడ పురుగులు ఉండదు. ఇంకా పిలికి అదుగుతున్నాను అంటే అది అర్థం కాదు కాబట్టి వదిలేయండి. తర్వాత వేరు చెట్టు ఏది
వేరు వేరు పురుగు చేరి వృక్షంపు చూస్తురా తెలీదా? అవసరం చీడ పురుగు చేరి చెప్పు రావా ఏదంట? చీడ పురుగు చేరి చెట్టు చేరుతుంది. తర్వాత విశ్వదాభిరామ ఇసుకేస్తామేం కాదు. వీడియో రికార్డ్ అవుతుంది. సజ్జనుండు సరే ఇది వచ్చా? కరుణకు నీళ్ళ వల్ల విషమ కథ రాస్తుందంటే ఏంటి? దానికి ముందే ఉంది నేను అప్పుడప్పుడు అలా నేర్చుకున్నాడు తెలుసా. ఆయన మర్చిపోయాను. ఎవరికి వాళ్ళు మొత్తం రాయమంటే ఎట్లా రాయాలా అని మొత్తం నేర్చుకుంటా ఉంటా. అప్పుడప్పుడు గురింతాడు అర్థమైంది. ఎక్కడ పుస్తకం దొరికింది అనుకో దాన్ని చదువుకుంటా ఉంటా మర్చిపోకుండా. అర్థమైందా? సో టోటల్గా ఏంటంటే అంత పరాక్రమశాలి కానీ లోపల ఏముందంటే కుష్ఠరోగం. చూడడానికి పరాక్రమశాలి కానీ లోపల అంతా భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో భరిస్తుంది. అలాగే మానవుడు ఈ రోజున చూడటానికి చాలా బాగున్నాడు కానీ లోపల అంతా ద్వేషము, పగ, కక్ష, పాపము, విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన తలంపులు వీటన్నిటితో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ కుష్ఠరోగి అలాగా ఎలా అయితే ఉన్నాడో అలాగే మనం కూడా ఉన్నాం. అయితే చూడండి 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండెను. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయించుంది. మరి వాళ్ళు యుద్ధం చేసేటువంటి సమయంలో ఇశ్రాయేలు దేశం నుండి ఒక బానిస పిల్లని తీసుకుని వచ్చారు. ఆమె ఆ ఇంట్లో పనిచేస్తా ఉంది. అది ఒకరోజు అంటే ఆ అమ్మాయి ఒకరోజు అంది, షోములోను ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేనెంతో కోరుకుంటున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయదని తన యజమానురాలతో అనింది. ఆ ఇంట్లో ఉన్న యజమానురాలతో అనింది ఈ చిన్నమ్మ. ఏమనంటే ఈ అయ్యగారికి ఉన్న కుష్ఠరోగం పోవాలంటే మరి షోములోనులో ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన తీసుకుని వెళ్తే ఈ కుష్ఠరోగం తగ్గిపోయింది. అక్కడ ఉండాలని నేను కోరుకుంటానని యజమానుడితో చెప్పాలా, యజమానుడి భార్యతో చెప్పింది. అయితే అప్పుడు ఏం జరిగింది? తర్వాత నయమాను రాజు వద్దకు ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. అర్థమైందా? అంటే యజమాను వారు పోయి నయమానుకు చెప్పింది. నయమాను చెప్పగా నయమాను వెంటనే ఆ మాటలను నయమాను రాజును వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతను తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రికలు పంపించిందని ఆజ్ఞయించిన కనుక అతడు 20 మనుగుల వెండి 1,20,000 రూపాయలను బంగారును 1,20,000 రూపాయల బంగారం. ఆ రోజు 1,20,000 అంటే ఎప్పుడు? శ్రీకృష్ణదేవరాల కాలం ముందు. ఇప్పుడు ఎంత ఉంటుంది? అంత పంపించాడు. బంగారును దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించింది. అర్థమైందా? ఇప్పుడు కూడా చాలా తమాషా ఏంటో తెలుసా? ఆ పత్రికను అందుకున్న ఇశ్రాయేలు రాజు అక్కడ నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి బరా చొక్కాదించుకున్నాడంట. అక్కడ లేదు కానీ అంటే బరా చించుకున్నాడు లేదు, వస్త్రాలు చించుకుని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాత్రమని నా యొద్దకు ఇక్కడ పంపుటని నాతో కలహమునకు కారణమును అతడు ఎట్లు వెతుకుచున్నాడు మీరు ఆలోచించుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా స్టోరీ? సుశీల్ గారు మీకు అర్థమైందా? చెప్పేది చెప్పాను ఎందుకు నన్ను గెలిస్తాను. బీ హ్యాపీ. నువ్వు కొంచెం డల్గా ఉండంటే అందుకని అర్థమైంది. యాక్టివ్గా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఎవరున్నారు? పద్మా సిస్టర్ గారు ప్రశాంతంగా ముసు కప్పుకుంటారు ఇబ్బంది లేకుండా. రైట్. ఓకే. ఇప్పుడు
నయమాన్ అనే కుష్ఠరోగి ఉన్నాడు. మరి అతని దగ్గర ఒక చిన్నది ఉంది, ఇశ్రాయేల్ దేశం నుంచి తీసుకుని వచ్చిన ఒక బానిస పిల్ల. ఆ పిల్ల చెప్పింది తన యజమానురాలతో ఏమనంటే, ఇశ్రాయేల్ దేశంలో మరి ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే కుష్ఠరోగం తగ్గిద్దని చెప్పింది. మరి ఈ ప్రవక్తకు అతను అంత డీటెయిల్డ్గా తెలుసుకోకుండా, గ్రహించకుండా వెంటనే రాజుకి చెప్పి, అంటే ఇక్కడ దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది, ఈ మనిషి వినేవాడు కాదు, అబ్బాయి యుద్ధమైంది బాగా చేస్తాడు కానీ మాటినే రకం కాదు. తిరిగి కనుక్కోవాలి కదా, ఏంటి అసలు ఏంటి పరిస్థితి కనుక్కొని పత్రికలు పంపాలి. అట్టగా ఉన్న దామని వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇశ్రాయేల్ దేశంలో అంటే ఎవరు ఉన్నారంట, నువ్వు పత్రిక పంపాను. ఆడు కూడా క్లారిటీ లేకుండా వెంటనే పత్రికలు పంపించి బంగారము వెండి అవన్నీ పంపించి దుస్తులు పంపిస్తే అతనేంది ఆ పత్రిక తీసుకుని బాగా చించుకుని నేనేమో దేవుడిని అయింది, ఇశ్రాయేల్ దేశంలో నేనేమో రాజు, నేను దేవుడినా, చంపడానికి ప్రతిష్టానికి నేనేమన్నా దేవుడినా అని చించుకున్నాను. సరే ఓకే. తర్వాత 8వ వచనం, ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవు ఎందుకు చింపుకొంటివి, ఇశ్రాయేలులో ప్రవక్త పడున్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజులకు వర్తమానము చేశాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు కదా కేసెస్ గారు అంతనా? ఏంటో వినబడినప్పుడు అన్నాడు, ఎవరన్నా మాట్లాడితే వినొచ్చు అంటే ఎవరో చెప్పుంటేనే వినపడేది అంటావా? ఎవరు చెప్పుంటారు? మనుషులు చెప్పుకుంటారా, దేవదూతలు చెప్పుకుంటారా? అది నా తప్పు. ఓకే, దేవదూతలా మనుషులా? అర్థమైనా? అప్పుడప్పుడు అడుగుతారు మీరు, ఎవరు చెప్తారు కదా ఎలా తెలిసింది కదా అంటారు. ఎవరు చెప్పుకుంటారంటాం? ఇంకో సందర్భం చెప్తానండి. ఇలాగే ఇశ్రాయేలు ఇలాగే ఈ రాజుకి శత్రువులు వచ్చేవాడు. శత్రువులు వస్తే ఎలీషా చెప్పేవాడు, అలాంటి దగ్గర నీ కోసం స్కెచ్ చేసాడు, నువ్వు జాగ్రత్త అటు పోగాకనేవాడు. అనగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేవాడు. అర్థమైందా? మళ్ళా స్కెచ్ చేస్తాడు, పలాంటి ఇక్కడ ఉన్నారా వేసేయండి అని చెప్తే మళ్ళా ఎలీషా చెప్పేవాడు, పలాంటి ఇక్కడ ఉన్నారు నీకు శత్రువులు, నువ్వు అటు ఎలాగాకనేవాడు. మళ్ళా రెండోసారి మిస్ అవుతారు, మళ్ళా మూడోసారి అలాగే స్కెచ్ చేసి అక్కడ మాట పెట్టి రెడీగా ఉంటే అప్పుడు వెంటనే మళ్ళీ ఎలీషా చెప్పాడు, నీకోసం పలాంటి ఇక్కడ స్కెచ్ చేసే జాగ్రత్తనే ఉన్నాడు. అప్పుడు లాస్ట్కుల్లా 4వసారికి ఆ పంపినోడల్లా వాడు మళ్ళీ బట్టలు బరాబరా దించుకుని, ఏంది అసలు ఇన్ని స్కెచ్ వేసినా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకంటే వాళ్ళ పక్షాన ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు అని చెప్తాను. ఇంతకు ఎలీషాకి ఎవరు చెప్పుకుంటారంటారు? అర్థమైందా? అందుకోసం చెప్పాను. ఓకే, ఎలీషా తెలిసిందంట రాజు ఆలోచించుకోవడం, అది అవమానిక సాదృశ్యం. ఒక రాజు సింహాసనం మీద నుండి బట్టలు చించుకోవటం అది దేశానికి అవమానం, దేశాన్ని అవమానిస్తున్నట్టు అనమాట. అందుకని ఎలీషా అన్నాడు, ఏమని, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త లేడని అనుకుంటున్నావా? వాడిని నా దగ్గరకు పంపించు. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడని తెలియనట్లు వాడిని నా దగ్గరకు పంపించు అని వర్తమానము చేశాను. 9వ వచనం, నయమాను గుర్రముతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచి ఉండగా, ఏంటంట వచ్చి నిలబడ్డాడు అంతే. వచ్చిన సంగతి ఎలా తెలిసిందంట? అప్పుడు వెంటనే అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దానికి వెళ్ళి 7 మూరలు ముడిగి ఉన్నట్టు. అర్థమైందా? ఈ రోజుల్లో బ్యాండ్ మేళాలు డబ్బులు మోచుకుంటూ వస్తున్నారు. ఆ రోజుల్లో అవన్నీ లేవు, వాళ్ళు సైలెంట్గా వస్తారు, పైగా సైన్యాధ్యక్షులు. అర్థమైందా? నువ్వు అలా ఆలోచిస్తే అలాగే, భౌతికంగా ఆలోచిస్తే అలాగే, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దానిలో చాలా డబ్బు ఉంటుంది. లేదు ఆలోచించుకోవాలి, నువ్వే నీ ఇష్టం. అక్కడ ఆ ముందర నిలవగా నయమాను 9వ వచనం, నయమాను గుర్రముతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అది
వచ్చిన వాడు లోపలికి వెళ్ళాలి కదా. దీన్ని బట్టి నయమాన్ సంగతి మీకు ఏమర్థం అవుతుంది? అంత కోపం నయమాన్ అంటే నీకు గర్వం అంటున్నావు? ప్రవక్త దగ్గరికి వచ్చాడు కదా, లోపలికి పోవాలి. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మా ఊర్లో ప్రవక్తలు లేరా? మా ఊర్లో నదులు లేవా? సో టోటల్ గంటల్లో ఉన్న గర్వం ఇంకా ఇంటి ముందరకు వచ్చి నిలిచి అక్కడి నుంచి లోపల కూడా వెళ్ళదు. అయితే ఎలీషా దీన్ని గ్రహించి వర్తమానం పంపించాడు. అది యోర్దానికి వెళ్ళి 7 మార్లు మనం ఆ తర్వాత చూద్దాం. చూడండి, అందుకు నయమాను కోపం తెచ్చుకుని ఏమన్నాడు? ఎందుకు అంత కోపం అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? కోపిస్తోడు. నాకేం చెప్పారు? గర్విస్తోడు అని చెప్పారు. ఇంకా ఫస్ట్ లో తిక్కలోడా? తిక్కలోడనే కరెక్ట్గా అని చెప్పాను. అంటే దేవుడు చేశాడని తెలుసుకోకుండా నేనే అనుకుంటే ఎట్లాగా వాడిని తిక్కలోడనే అండగా అంటాను. దేవుడు మర్చిపోతేట దేవుడే దయచేసాడు ఈ విషయాన్ని అని అనుకోవాలి. అది అనుకోవట్లేదంటే తిక్కలోడనే అనుకోవాలి. అదేనా దేవుడు అంటే ఎరుగునటువంటి వ్యక్తి. ఇంకా తర్వాత ఏమైంది? వెంటనే కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా ఏంటంటే వెంటనే తిప్పండి రదాలని చెప్పని ఆయన తిప్పాడంట. అంటే ఒక నిమిషం ఆగచ్చు కదా. ఎందుకు వస్తున్నాను కోపం? ఒడి తెలియకుండా నేను సైన్యాధ్యక్షుడు వచ్చాను, నేను వచ్చిన అయితే ఎవడికి ఎక్కువ? ఆయన రాలేదని. ఎవడికి ఎక్కువ? నువ్వు ఉంటే పట్టవాడు అలా వాడికంటే కోపం నాకు ఎక్కువ అంట. తన కోపమే తనకు శత్రు. తన కోపమే తనకు శత్రు. ఇందాక ఒక వచ్చింది చదివాం కదా, ఏంటని? సామెత 27:4 చదువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. అది వరద అంటది. వరద వస్తే కొట్టుకుపోకుండా ఉంటాడు ఎవడన్నా. నీ కుటుంబాన్ని కొట్టుకుపోయేటట్టు చేస్తుంది కోపం. అంత డేంజర్. కోపం ఒక అగ్ని లాంటిది, అది నువ్వు దహించి వేస్తుంది. ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఎవరున్నా ఆ కోపం నేను గ్రహించండి. చెప్పిన మాట ఏం లేదని కోపము. ఒక పిల్లవాడు ఏదో చేశాడంట, వాళ్ళమ్మ కోపం వచ్చిందంట, పెటమా కొట్టింది, సచ్చుడుకున్నాడు. ఎందుకు వస్తుందంత పొడి తెలియకుండా కోపం? ఇప్పుడు ఆ కొడుకుని తీసుకురామని తీసుకురాగలరా? కోపం సైతాన్, దురాత్మ, అదొక దురాత్మ. కొంతమంది కోపంతో 4 రోజులు 5 రోజులు తిరగకుండా ఉంటారు. వాళ్ళు మనుషులు అనకూడదు. వాళ్ళే మనుషులైతే అలా ఉండరు. అలా ఉన్నారంటే వాళ్ళు మనుషుల జాతికి చెందిన వాళ్ళు కాదని, ఏదో జంతు జాతికి చెందిన వాళ్ళని అనుకో. అర్థమైంది? అలాంటి లక్షణాలు ఉంటే మనలో నుంచి తీసేసుకోవాలి. కోపం రౌద్రుడయ్యాడంట. రౌద్రుడై వరాన్ని వెనక్కి తిప్పాడంట. వరద ఏంటంట? కోపం వరదలాంటిదంట. అది ఏ సమయానైనా దీన్ని ముంచేయచ్చు. తర్వాత చాలు చాలు. నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టు రోగమును మాన్పుమని నేను అనుకోండి. అంటే ఇక్కడ అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి తన చెయ్యి రోగం మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగాన్ని మాన్పు వేయనని నేను అనుకుంటుని. అంటే ఆయన డైరెక్షన్ లో చేస్తాడా? అంటే ఇతను ఆఫీసర్ కదా, అతను నచ్చినట్టుగా ఇతను చేయాలనుకుంటున్నాడు. అదేనా? నీ జీవితంలో స్వస్థత రావాలన్నా, నీ జీవితంలో విడుదల కావాలన్నా, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరిగించాలన్నా దేవుడి లెక్కలోకి నువ్వు వెళ్ళాలి, కానీ నీ లెక్కలో దేవుడు రాడు. దేవుడి డైరెక్షన్ లోకి నువ్వు వెళ్ళాలి, నీ డైరెక్షన్ లోకి అంటాం కాదు. నేను ఉపాస ప్రార్థన ఉంటాను 40 రోజులు నువ్వు చెయ్యి.
అదేంటి దేవుడు డైరెక్షన్లో నువ్వు వెళ్ళాలి. నువ్వు అంటే దేవుడు చెప్పాడా 40 రోజులు ఉపవాసం ఉంటే నేను చేస్తాను అని చెప్పాడా? దేవుడు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా నన్ను పిలుచుకుని ఎందుకు? నువ్వు చెప్పిన మాటను చేయాలి కదా. అది విడిచిపెట్టి ప్రభువా ప్రభువా అంటే ఎందుకంటాడు దేవుడు? చేయాల్సింది చేయకుండా, లోబడాల్సింది ఇక్కడ నువ్వు లోబడకుండా నేను చెప్పినట్టు దేవుడు చేయాలంటే ఎట్లాగా? ఆయన రమ్మను, నన్ను స్వస్థపరచమను. దేవుడు ఏమన్నాడు? మీరు నా యొద్దకు వచ్చినాడు, నేను మీ యొద్దకి వచ్చాను. అయితే ఇతను ఇక్కడ అంటున్నాడు ఏమని? అతను నా యొద్దకు వచ్చి నిలిచి, అంటే నేను ఆఫీసర్ కాబట్టి ఆయన వచ్చి పరిగెత్తుకుంటూ రావాలన్నమాట. ఆయన కూడా అయ్యా పరిగెత్తుకుంటూ రావాలి. మనలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అట్లాంటి కొంతమంది, అంటే మనలో కాదు, కొన్ని సంఘాలలో ఎలా ఉంటారంటే పాస్టర్ గారిని ఒక చేతికాడు చూసి కూడా చూస్తూ ఉంటారు. ఏంటి మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే 9 గంటలకు వచ్చి ఉండాలి కదా. అంటే నువ్వు ముఖానికి పసుపులు పారాలీలు కుంకుమ పాటలు పాడుకుంటా ఉంటే ఆయన కూడా వచ్చి భరతనాట్యం చెయ్యాలా? కొంతమంది అలా ఉంటారు. ఏంటి జ్ఞాపకాలు కూడా అయితే శవ కార్యక్రమం చేయాల్సి ఉంటే దొరికి రాలేదైనా ముందుగానే వచ్చి కూర్చోవాలంట. కొన్ని సంఘాలలో అలా ఉంటారు. నువ్వు లెగమంటే లెగవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అదే అవసరం అయితే నేను ఉద్యోగాన్ని తీసేస్తాను, నేను పాస్టర్గా తీసేస్తాను. అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి. అంటే సంఘస్థులు దైవ సేవకులు తమ చెప్పు చేతల్లో ఉంచుకునేవాళ్ళు. ఇదే అధికార గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏమని? అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పున్నది నేను అనుకుంటుని. అంటే మనకు కావాల్సిన డైరెక్షన్ లో కోరుకుంటాం. దేవుడు పని చేయాల్సిన విధానం ఒకటి ఉంది, దేవుడు చేసే కార్యం ఒకటి ఉంది. దాన్ని మనం పక్కన పెట్టి నాకు ఇలా చేయాలయ్యా, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే నీ ఇష్టం. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మాట అన్నాడు. ఏమని? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారం అనుకును ఒప్పుకొనము. నేను జ్ఞాని కదా నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టము. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వమును కలుగును. ఎన్నో వచ్చినది? 3వ అధ్యాయం 6-7. 3వ అధ్యాయం 6-7 వచ్చినారు. గ్రంథాలు నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ ఎముకలకు సత్వమును, నీ దేహములకు ఆరోగ్యము కలుగును. అంటే ఈ నయమాల్లో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టట్లా, ఆ గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టట్లా. ఎటు చేయాలిగా అటు చేయాలిగా ఏంది అంటే విడిచిపెట్టకపోతే నీకు ఆరోగ్యం కలగదు, విడిచిపెట్టకపోతే నీకు స్వస్థత కలగదు. నువ్వు అనుకున్న డైరెక్షన్ దేవుడు చేయాలనుకోకూడదు, దేవుడు చెప్పిన డైరెక్షన్ నువ్వు వెళ్ళాలి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత ఏమంటున్నాడు? దమస్కు నదులైన ఇంకా అంటున్నాడు దమస్కు నదులైన అబానాయిను పర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనది కాదా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి చూసారా? ఎట్లాంటి వాళ్ళు ఉంటారండి. చూసినామంటే తాగబెట్టొచ్చు వాళ్ళు. యోర్దాను ఎందుకు కొనగాల? అబానాలు లేదా, పరపరు లేదా, ఆడికెళ్ళి స్నానం చేయలేనా, శుద్ధుని కాలేనా? స్నానం గురించి కాదు బాబా చెప్పేది, నీ స్వస్థత గురించి చెప్తున్నాడు. నీకు ఇంకా బుర్ర కూడా ఎదగల. అది అర్థమైందా? చెప్పింది చేయరు, ఏదో సొంత డైరెక్షన్. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే నదులన్నీ శ్రేష్టమైనవి కావా మా దేశంలోని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? దమస్కు నదులు ఇశ్రాయేలు దేశంలో నది కాదు. మాకు నదులు ఉన్నాయి, మాకు గుళ్ళు ఉన్నాయి, మేము ఆడ పోయి చేసుకోలేమా, మీరేంది అన్నాడు. అయితే అనుకున్న రౌద్రుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకో పాయింట్ కనబడుతుంది ఇక్కడ. ఏంటది? రౌద్రుడు. అదేనా ఇందాక కోపం చూస్తే ఇప్పుడు ఇంకా రౌద్రం, అంటే దానికంటే డబుల్ స్టేజ్. కోపాన్ని మించిన కోపం, దాన్ని రౌద్రం అంటారు. రౌద్రుడై తిరిగి ఎందుకోసం వచ్చాడు? పాపం వాడికి తెలియకుండా వాడు బంగారం పంపించిన
గుడ్డలు పంపించినాయి, వెండి పంపించినాయి. రౌద్రుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అంటున్నాడు, అయితే అతని దాసుడు ఒకడు వచ్చి, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించిన నీవు చేయకుందువా, అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్నానం చేసి శుద్ధుడు కావా అన్నమాట శ్రేష్టమైంది కాదా? ఏంటి స్నానం? ఇదే మార్కు 16:16 అక్కడ అంటాడు, నన్ను బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. వాళ్ళు అనుకున్నారు ఇదేదో గుంటలు నమ్మడం అనుకుంటున్నారు, ఇదేదో స్నానం చేయటం అని అనుకుంటున్నారు. కానీ ఎలీషా చెప్పిన బాప్తిసం గురించి చెప్తున్నాడు. నేను వెళ్ళి బాప్తిసం పొందిన బతుకున్నారు అంటున్నాడు. ఈ బుడత కోడికి ఏదైనా అర్థంగా ఉంటుంది. మా గుంటలో మునగా, మా దమస్కులో లేవా, మా ఊర్లో లేవా అని అంటున్నాడు. ఇక్కడ ఆయన దేని గురించి చెప్పాడు? మారు మనసు గురించి చెప్తున్నాడు. నీ మనస్సు మార్చుకో, నీ మనస్సు మార్చుకొని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యోర్దానెల్లో. నీ మనస్సు మార్చుకో, యోర్దానెల్లో బాప్తిసం పొందు. అప్పుడు నీకున్న ఆ దరిద్ర లక్షణాలన్నీ పోతాయి. ఏంటి? కోపము, ఇంకా భౌతిక వ్యవహారాలు, ఇలాంటివన్నీ పోతాయి. రౌద్రత్వము, అహంకారము, గర్వము ఇవన్నీ వెళ్ళిపోతాయి. నిర్లక్ష్యము, లెక్కలేనితనం ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఈ అవలక్షణాలన్నీ మనలో ఉన్నాయి. మనలో కూడా పోవాలంటే మనం కూడా ఏం చేయాలి? బాప్తిసం ద్వారా మన పాపాలన్నీ కడుక్కోవాలి. ఇక్కడ 7 మార్లు అన్నాడు. 7 మార్లు దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకు సాదృశ్యం. ఒకసారి కాదు మునగాల్సింది, జీవితాంతం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడుక్కుంటానే ఉండాలి. ఏదో అప్పుడు బాప్తిసం పొందానండి అంటే కాదు. ప్రొద్దుగూరు బాప్తిసం ఎవరు ఒకసారి ఇచ్చేది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి నిత్యం ప్రతి క్షణం యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడుక్కోవాలి. ఇది దేనికి సాదృశ్యం అంటే బాప్తిసానికి సాదృశ్యం. ఆయన గొప్ప కార్యము చేయమని నియమించిన నువ్వు చేయకుందువా, అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన మాట దానికంటే మేలు కాదా? అద్భుతంగా చెప్పాడండి తను. మరి కొత్త నిబంధన తెలియదు, బాప్తిసం గురించి తెలియదు. ఒక పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు చెప్పాడు బాప్తిసం గురించి. స్నానం చేయడం ఏదంట? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా? వాస్తవానికి దానికంటే మేలైందని కాదు. ఈ లోకంలో 10 మణుగులు వెండి, బంగారం ఇవి వాటి దృష్టిలో శ్రేష్టమైంది. కానీ పెద్ద ఏం చెప్తాడు? స్నానం చేయటం మేలైంది కాదా? మేలైంది కాదా? మేలు కాదా? ఒకవేళ అతనే ఆ నయమాన జీవితంలో లేకపోతే తన జీవితాంతం పుష్టి వ్యాధి కలిగింది. ఒకవేళ సరే ఎన్నో వెళ్తున్నాడు, సరే మనం కూడా వెళ్ళిపోదాం అని అనుకుంటే జీవితాంతం అలా ఉండేవాడు. ఇతను ఎవరంటే సమాధాన పరిచేవాడు. అందుకని వాక్యం చెప్తుంది, సమాధాన పరిచేవాడు ధన్యుడు, వాడు దేవుని కుమారుడు అనబడుతుడు అని వాక్యం చెప్తుంది. ఏమండి, నయమాన జోలికి ఇతను పోతే ఒకవేళ చూడండి పిలవడం కూడా ఎలా పిలిచాడు? ఆయన అంటే ఏమాత్రం కోపం లేకుండా, ఏమాత్రం అంటే ఆ బీపీ ఉన్నవాడు ఇంకా బీపీ తెప్పిదా? రే నయమాను అలా నయమాను పెద్ద ఆయన ఏంది? అదే మామూలుగా అయితే పెద్ద ఆయన లేదు, చిన్న ఆయన లేదు. రే ఏంటిరా నాకు చెప్పాను మాత్రం కూడా అంటారు అని ఏం చేసేవాడు. పిలిచి పిలుపుగా ఉన్నటువంటి ఆ మాట ఎంత మాధుర్యంగా పిలిచాడు ఆయన. ఇంకా గొప్ప పనులు చెప్తాను జీవ మాట గుంట శ్రేష్టం. ఆ మాట అద్భుతంగా అన్నాడు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అయి అతడు శుద్ధుడాయను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు మీరు పసిపిల్లలాగా అవ్వాలంట. ఎలా అవ్వాలంట? మీరు మార్పు నుండి పసిబిడ్డల వంటి వాడైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో నువ్వు ఎలా ఉండాలి? పసిపిల్లలు తిట్టామనుకో, ఉండు ఈ సంగతి చెప్తా, వారం రోజులు బలకం అంటాడా?
కదా, మారు మనసు పొందిన దానికి ప్రతిఫలం అదే. కోపాన్ని మనసులో పెట్టుకోరు. అర్థమైందా? కొంచెం వయసు పెరిగిన తర్వాత అప్పుడు అలగటాలు, గొనగటాలు, శనగటాలు, నేను ఈ చాక్లెట్ పెట్టనంటాను, ఇవన్నీ తర్వాత. పసిబిడ్డలు అలా ఉండరు. అందుకనే వాడు దేవతలతో సమానం, దేవదూతలతో సమానం ఉన్నాడు దేవుడు. అర్థమైందా? మీరు కూడా మార్పు ఉంది, ఇలా అవ్వాలన్నట్టు. అయితే ఏమంటున్నాడు మరి యోర్దాను వెళ్ళి 7 మార్లు మునుగన్నాడు. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. ఎప్పుడైతే అతను వెళ్ళి యోర్దాను అడుగుదాం, అక్కడ కొంచెం తెలివిగలవాడు నీలాంటి వాడు ఉంటే ఏమంటాడంటే 7 మార్లు ఎందుకు, ఒకసారి చాలుదా, సబ్బు శుభ్రంగా రుద్దుకుని నేను చింతాల సబ్బు వాడేది, ఒకసారి సరిపోతుంది, 2 సార్లు సరిపోతుంది, ఇంకా లిరిక్స్ వాడుతున్నాను అలా 7 మార్లు మునిగాడు. లోపల ఎప్పుడు కూడా అశులు. అర్థమైందా? బరువు అర్పించడం కంటే చెప్పండి మాట వినుట శ్రేష్టం. బరువు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మాట విన్నాడు ఇక్కడ. అంటే అతను బాగా మనసు పొందాడు. గర్వాన్ని, అహంకారాన్ని ఎప్పుడైతే విడిచి బాప్తిసానికి వెళ్ళారో స్వస్థత దొరికింది. ఈరోజు చాలా మంది బాప్తిసం అంటే ఏం తెలుసా, వంటలో మునగటమే. ఈయండ్ర జనవరి 1కి, ఈయండ్ర ఆగస్టు 15కి, ఈయండ్ర పెళ్ళి అవుతుంది, ఇది అయిపోయింది. తిరిగిట్లా మార్పు నుండి బిడ్డ వంటి వారయ్యే అనుభవం, పాపాన్ని విడిచిపెట్టే అనుభవం, రక్షణ పొందే అనుభవం. ఆయన అన్నాడు, నమ్మి 16 వచ్చిన చదవండి, మార్కు 16:16. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మితే ఏం చేయాలంట? ఏం చేయాలి? రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. చదవాలి, చూడలేదు. బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అంటే నమ్మకపోతే ఏంటంట? శిక్ష. నమ్మితే బాప్తిసం. అది నమ్మినా నమ్మలేదా? నమ్మియా ఇలియా? నమ్మియా ఇలియా? నమ్మియా? నమ్మితే బాప్తిసం ఇంకా జ్ఞానస్నానం ఇంకా కుడుతారు. అన్ని భాషలు నల్ల పేసాలి. దేవుడు అన్నాడు కదా, కొత్త భాషలో మీరు మాట్లాడతారు. అదే మార్పు 17 చూడు, కొత్త భాషలో మాట్లాడేది ఉంటుందా లేదా? ఉందా లేదా? నమ్మిన వారి వల్ల ఇది సూచక క్రియలు మొత్తం కాదు, కొత్త భాషలు మాట్లాడాలి. కొత్త భాష మాట్లాడితే అర్థం కాదు. అర్థమైందా? ఎప్పుడు తెలుగు అంటే అర్థమైందా? నమ్మితే ఏం చేయాలి? నమ్మితే ప్రార్థన చేసుకోవాలి, అంతేనా? నమ్మితే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోపోతే శిక్ష, పోతాం, నరకానికి వెళ్తాం. నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడును, నమ్మని వానికి. నమ్మితే బాప్తిసం పొందుతాం. నువ్వు బాప్తిసం పొందలేదంటే ఇంకా నమ్మనట్టు. నమ్మని వారికి శిక్ష విధింపబడును. లేదా గుంటలు మునిగి లగవటం కాదు. ఆ భర్త కూడా చెప్పినట్టు, మా దేశంలో నదులు లేవా, అనాన పర్పం లేదా, ఇంటికాడికి వెళ్ళి స్నానం చేయనా, మా పాత్రలో నీళ్ళు లేవా, ఇది కాదు పొరత కూడా. ఇది 7 మార్లు మురుగు, స్నానం చేయి, శుద్ధుడు. అహంకారాన్ని, గర్వాన్ని ఎప్పుడైతే విడిచి వెళ్ళాడో అప్పుడు ఏం జరిగింది? స్వస్థత. అద్భుతమైన స్వస్థత. అప్పటిదాకా కుష్ఠరోగం కలిగింది వ్యక్తి. ఏమండి, ఇలా చూస్తున్నాడేమో, ఆ కోపంలో 7 మార్లు టక్క 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 ముందు ఉంటాడు నాకు తెలిసి. ఒకవేళ 1-2 సార్లు ముందుకెళ్ళే కొంచెం తగ్గింది తగ్గింది అనుకుని వెళ్ళిపోయేవాడేమో. తన 7 సార్లు ముందు ఉంటాడు. 7వ సారి లేకుండా పసిపిల్లవాడి దేహం అంట. ఉందా నీకు ఆ దేహం? ఇట్స్ ఆ నేచర్ ఆఫ్ చైల్డ్. చైల్డ్ నేచర్ ఉందా ఆ నేచర్? పసిపిల్లవాడి స్వభావం. పసిపిల్లల దేహం ఎలా ఉంటుంది తెలుసా? సాఫ్ట్గా ఉంటుంది. పెద్దల దేహం ముదురుగా ఉంటుంది అన్నమాట, రఫ్గా ఉంటుంది అన్నమాట, గండుగా ఉంటుంది అన్నమాట. అంటే ఇదే నేచర్, ఇది హార్డిష్ నేచర్. ఇట్స్ అ రూడిష్ నేచర్, ఇట్స్ అ రెవల్యూష్ నేచర్. అర్థమైందా? అది స్వభావం.
సాధు స్వభావం బరిగొడ్డుని తీసుకుని వాళ్ళ నుంచి పెట్టడానికి ఏం చేస్తుంది? ఎదిరించుకుంటా. ఎప్పుడు అనిపిస్తారు అది ఇక్కడ ఎదిరించుకుంటుంది కానీ ఆడించి రాదు. అది ఆవు మీద పెడితే అంటే వెళ్ళిపోతుంది. అంటే అంత సున్నితంగా ఉండాలి మన స్వభావం. పాపం చేయగానే దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి స్వభావం, ఒక అరవంగల వెంటనే పశ్చాత్తాపడేటువంటి స్వభావం, ఒకరు తిట్టగానే వెంటనే ఏడ్చే స్వభావం, ఒకరు కొట్టగానే వెంటనే బాధపడే స్వభావం. ఇట్స్ అ చైల్డిష్ మైండ్. అక్కడ పసిపిల్లవాడి దేహంలాగా అయిందంటే దాని అర్థం ఏంటంటే పసిపిల్లవాడి స్వభావంలాగా అయింది. అవర్ మైండ్ షుడ్ బి లైక్ దట్. ఇట్స్ అ సాఫ్ట్ నేచర్. అర్థమైందా? పొడుగులు మర్డర్ చేసేవాడికి ఎట్లుంటది? వాడికి మర్డర్ కామన్ అన్నమాట. పొడి చేసి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతాడు. కొత్తగా చేసేవాడికి నిద్ర పట్టదు. అమ్మో చంపేనా. అట్లాగే పాపం చేసిన వాడికి నిద్ర పట్టకూడదు. ఇంకా పాపం చేశాను, దేవుడి బిడ్డగా ఉన్నటువంటి నేను పాపం చేశాను, అయ్యో నిద్ర పట్టకూడదు. అంటే ఆ పసిపిల్లవాడి దేహంలాగా నీ స్వభావం మారాలి. నయమాన దేహం మారిందంట. అప్పటిదాకా కుష్ఠరోగం భయంకర దుర్వాసన కలిగిన ఆ దేహం ఒకసారిగా మార్చబడిందంట. అలాగే బాప్తిసం పొందిన తర్వాత నీ స్వభావం మార్చబడాలి. అప్పటిదాకా ఉన్నటువంటి గర్వము, అహంకారము, కోపము, రౌద్రము ఇవన్నీ నీ డేటాలో నుంచి డిలీట్ అయిపోవాలి. పాపపు స్వభావం తొలగిపోవాలి. బాప్తిసం పొందగానే ఒక పసిపిల్లవాడి స్వభావం రావాలి. చనిపోయి తిరిగి లేచిన స్వభావం రావాలి. ఒకసారి అగస్టిన్ అనేటువంటి ఆ కథను వెళ్తా ఉన్నాడు. అగస్టిన్, ఆయన పేరు అగస్టిన్. ఒకప్పుడు భయంకరమైన పాపి, కానీ దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని విని వాడు మర్చిపోయాడు. ఒకప్పుడు భయంకరమైన విచారి. ఒకసారి రోడ్డు మీద వెళ్తా ఉన్నాడంట. ఒక అమ్మాయి చూస్తుందంట, అగస్టిన్ అగస్టిన్, వాళ్ళ ఎవరు ఎక్స్ట్రా అగస్టిన్ చూస్తుందంట. అప్పుడు అగస్టిన్ పలకుండా వెళ్తా ఉన్నాడంట. అంత అలాగే వెళ్తా ఉందంటే మళ్ళీ అగస్టిన్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను చేపట్టి బెదిరించి, ఏంటి నువ్వు అగస్టిన్ కదా అన్నాడు. అవును నేను అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. అదేంటి నువ్వు చచ్చిపోయాడు, బ్రతిగా ఉన్నావా అని అమ్మాయి. లేదు, నీతో కలిసి తిరిగిన అగస్టిను, నీతో కలిసి పాపం చేసిన అగస్టిను, పాత అగస్టిన్ చనిపోయాడు. ఇప్పుడు నేను కొత్త అగస్టిన్, ఇక మీద నా జీవితంలో పాపం అనేదే లేదు అన్నాడంట. ఎంత అద్భుతం. అంటే వన్స్ నువ్వు దేవుని మారు మనసు పొంది బాప్తిసం పొందితే లోకము, పాపము నీలో సిలువేయబడదు. అలాంటి స్వభావంతో నువ్వు ముందుకు సాగాలి. బాప్తిసం పొందేవంటే పాపపు జీవితాన్ని, పాత రోత జీవితాన్ని సిలువేసేసి కొత్త జీవితం కోసం వెళ్ళాలి. అలాగే మనం నడుచుకోవాలి. అలాగే మనం సాక్షులుగా ఉండాలి. ప్రపంచంలో ప్రసిద్ధమైన పాల్ యాంగిచం అనేటువంటి సాగుడు ఉన్నాడంట. పాల్ యాంగిచం ఆయన పేరు. ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు. నేను ఆయన చూశాను, హైదరాబాద్లో ఆయన చూశాను. ఆయన సంఘం ఇప్పుడున్న సతీష్ కుమార్ సంఘం కంటే ఇప్పుడు సతీష్ కుమార్ సంఘం పెరిగింది. వన్స్ అపాన్ ఏ టైం ప్రపంచంలో పెద్ద సంఘం ఏంటంటే పాల్ యాంగిచం గారు, నార్త్ కొరియా. అలాంటి సంఘం. ఆయన తెల్లగా ఉంటాడు. ఒకసారి నేను హైదరాబాద్ చూసినప్పుడు ఆ టెంట్లో ఆయన వాకింగ్ చెప్తాడు. ఎండకి ఎండకి చెప్తాడు. ఎండాకాలంలో ఆయన మీద ఒక షాడో పడింది, ఎండ అట్లా వెలుగుబడింది. ఆయన ముఖం ఇట్లా వెలుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి అనమాట పాల్ యాంగిచం. ఆయన ఎలాంటి వాడంటే కిటికీ వేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంట. తలుపు వేసుకుని, ఎప్పుడు చూసిన తలుపు వేస్తూ ఉంటాడంట, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంట. ఒకసారి వాళ్ళ కొడుకు, మా నాన్న ఏం చేస్తాడు చూద్దామని తొమ్మిది చూస్తామంటే ఆయన అంట దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడంట. ఒక మనిషితో ఏ విధంగా మాట్లాడతాడో అలాగే ఆ రూమ్లో దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఏం ప్రభావం ఏంటి కళ్ళు మూసుకోలేదంట. దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టే. అది కాదు ప్రభా, ఇది ప్రభా, ఇలా ఎందుకు చేయకూడదు అని ఆయన డైరెక్ట్ మాట్లాడుతున్నాడంట. వాళ్ళ కొడుకు చూసి పుట్టపోయాడు. ఒకసారి అలాగే ఏమైందంటే ఆయన ఒక మీటింగ్కి వచ్చాడంట. మీటింగ్కి వచ్చేదానికి వాళ్ళ కొడుకు చనిపోయాడంట. చనిపోతే మరి కొడుకు చనిపోయి ఉన్నాడు. రాగానే నీ కొడుకు చనిపోయాడు అనగానే ఆయన సరే అని విని ఆంధ్ర ఎప్పట్లో ఆయన వెళ్ళిపోయి రూమ్ లోకి, ప్రార్థన అయిపోయి ఎలాగైనా రూమ్ లోకి వెళ్తాడంట. ప్రార్థన గదిలోకి వెళ్ళి తమ్మని తలపేసుకున్నాడంట. అలాగే అమ్మో ఏం చేసుకుంటాడేమో, ఏం అఘాయిత్యం చేసుకుంటాడేమో అని. కాసేపు తర్వాత ఆ చనిపోయిన పిల్లడు పైకి లేచాడంట. లేచేసి డాడీ అని కొట్టాడంట. అప్పుడు తలుపు తీసాడంట. అప్పుడు అడిగారంట, ఏంద్రా అంటే డాడీ ఏం జరిగింది అంటే పరలోక రాజ్యంలో
ఆయన చనిపోయిన తర్వాత ఆ బిడ్డ పరలోక రాజ్యం ఉంటారంట. దేవుడు అన్నాడంట, మీ నాన్న పాలయంగి చెప్పు కింద ప్రార్థన చేస్తున్నాడు, నా కొడుకు బ్రతకాలని. మీ నాన్న ప్రార్థన చాలా గట్టిది, నేను కిందకి వెళ్ళిపోవని చెప్పి పంపించాడంట. అంటే ఈలోపు అందరూ ఏం చేసుకుంటున్నాడు ఏమో అని చెప్పి తలుపు దమ్మదమ్మ కొడతా ఉందండి. ఆయన తలుపు తెలియదంట. చివరికి ఆ చచ్చిపోయిన కొడుకు వచ్చి తలుపు కొట్టి, డాడీ నేను బ్రతికాను రా అంటే అప్పుడు వచ్చాడంట. అలాంటి ప్రార్థన పరుడు పాలయం వచ్చాడు. అలాంటి ఆయన ఎలా రక్షింపడ్డాడు తెలుసా మీకు? అలాంటి ఆయన ఎలా రక్షింపడ్డాడంటే, నార్త్ కొరియా అనేటువంటి దేశంలో దేవుడు నమ్మరు కొరియా వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు. అంటే దేవుడిని నమ్మరు. వాళ్ళు నమ్మేది ఒకటే, పని చేసుకో బ్రతుకు, ఆహారమే దైవం, నీ పనే దైవం అని చెప్తారన్నమాట. అలాంటి దేశంలో వాళ్ళు పాలంగించే వారికి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వచ్చి బెడ్డని చనిపోయే స్టేజ్లో ఉన్నాడంట. ఆ ఇంటికి ఒక పని వేస్తా ఉండదంట, రెగ్యులర్ గా వచ్చి ఆ ఇంట్లో పని చేసి పెట్టి వెళ్ళేటువంటి పిల్లంట. ఒకరోజు అందంట పని చేయడానికి వచ్చి, పాల్ గారు అప్పుడు ఆయన పేరు ఏదో ఉంది, యాంగిశ్వర్ ఏదో, పాల్ అనే పదం లేదు. యాంగిశ్వర్ గారు మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు క్యాన్సర్ తీసేస్తాడు అన్నారు. అనగానే పిచ్చిదానా, ఇది నార్త్ కొరియా, ఇది ఏమైనా వేరే దేశం అనుకున్నావా, ఇక్కడ దేవుణ్ణి నమ్మరు, ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నా పో అంతనే వచ్చాడంట. మరలా తర్వాత రోజు వెళ్ళి యాంగిశ్వర్ గారు ప్రభుని నమ్ముకోండి, మీరు చచ్చిపోతే నరకానికి వెళ్తారు, అయితే మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీరు క్యాన్సర్ తీసేస్తానంట. ఆయన మెరలా పిచ్చిదానా పో అని చెప్పి మళ్ళీ తరివేశాడు. మరలా అలాగే మళ్ళీ అమ్మాయి వచ్చి మళ్ళీ మూడోసారి, యాంగిశ్వర్ గారు ప్రభుని నమ్ముకోండి సార్, ఎందుకు ఇంత బాధపడతారు, నమ్ముకోండి అంటే పిచ్చిదానా పో అని చెప్పి తరివేశాడంట. ఆ తర్వాత ఆయన ఆలోచించాడంట, ఏమీ లేకపోతే ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఎందుకు చెప్పింది, ఏమంటే మనం అన్నిసార్లు చెప్తాం అంత ఓపికే, మనం ఏమంటాం బిల్డప్ ఎక్కువ, మనకి విషయం తక్కువ ఆడవాడు ఎక్కువ, నమ్మితా నమ్మ రాదు ఎందుకు నువ్వు అని అంటాం మనం. బతిలాడు ఆయన హృదయం హృదయం పెంచిందంట, హృదయం కలిగిందంట. ఎందుకు కలిగింది హృదయం? ఆమె దయగలిగిన మాటలు. దేవుడు నమ్ముకోండి సార్, మీకు క్యాన్సర్ దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ దయగలిగిన మాటలకి అసలు ప్రార్థన చేసి చూద్దామని చెప్పి నేను ప్రార్థన చేశానంట. యేసు ప్రభువా నువ్వు నిజంగా ఉంటే నాకు కనిపించన్నాడంట. ప్రభువా అని హృదయపూర్తిగా ప్రార్థన చేసుకుంటే, నేను అసలు దేవుడినే నమ్మను, కానీ నువ్వు ఉన్నావని చెప్తుంది అమ్మాయి, నువ్వు స్వస్థపరుస్తావని చెప్తుంది. నిజంగా నువ్వు ఉంటే నాకు కనపడన్నాడు. దేవుడు కనపడ్డాడు. కనపడంగా ఏం షాక్ అంట, ఎవరు అన్నాడంట, నేను యేసు ప్రభువు అన్నాడు. అదే ఫోటోలో ఉన్నట్లు ఏమైంది అన్నాడంటే, ఫోటోలో చచ్చిపోయిన వాళ్ళు వేసుకుంటారు, ఫోటోలు బొమ్మలు అవి పెట్టుకుంటారు, చచ్చిపోయిన దేవుడు చూస్తున్నారు, నేను సత్యముడు అన్నాడంట. ఇప్పుడు నువ్వు సత్యముడు అయితే నేను బ్రతికించు, నేను ప్రపంచ దేశాలు తిరిగి నీ గురించి నేను చెప్తాను. నువ్వు నన్ను బ్రతికిస్తే, నువ్వు నాకు జీవాన్ని ఇస్తే ప్రపంచమంతా తిరిగి నీ గురించి చెప్తాను. అప్పుడు వెంటనే ప్రభు తన హస్తాన్ని చాపి పాలాయించడాన్ని స్వస్థపరిచాడంట. ఆ తర్వాత అతను బ్రతకడం జరిగింది. తర్వాత అతను పరీక్ష చేసుకుంటే క్యాన్సర్ లేదు, నీకు సంపూర్ణంగా క్యాన్సర్ తగ్గిందని చెప్పారంట. ఒక్కసారిగా ఆయన షాక్ గురి, ఇక వెంటనే స్వస్థ జరిగింది. ప్రపంచ దేశాలు తిరిగి ఆయన సువార్త చేసి, అలాంటి గొప్ప దైవ సేవకుడు ఎవరి ద్వారా రక్షింపడ్డాడు తెలుసా? ఒక చిన్న పిల్ల ద్వారా. అందుకని దేవుడు అంటాడు, మీరు చిన్న బిడ్డలాగా వాడంటే. లాస్ట్ లో చెప్పాడు, అతడు కూడా ఎలా అయ్యాడు నయమాను, చిన్న పిల్ల దేహంలాగా అయిపోయిందంట, పసిపిల్లవాడి దేహంలాగా మారిపోయిందంట. అలాగే దేవుడు నమ్మిన నీవు నేను మనం ఎలా అవ్వాలంటే, ఈ మారు మనసు బాప్తిసం ద్వారా పసిబిడ్డ లాంటి వారిగా మనం మార్చబడాలి. మన మనస్సు మారి ద్రోహం చేసే మనస్సు, కోపగించుకునే మనస్సు, గర్వం ఉండే అహంకారం ఉండే మనస్సు విడిచిపెట్టి సంపూర్ణంగా రక్షింపబడిన పసిబిడ్డ ఏ విధంగా అయితే ఉంటాడో, దోషము, కల్మషము, కుళ్ళు, కుతంత్రాలు లేని విధంగా మన జీవితాన్ని దేవుడు మార్చాలని కోరుకుంటూ ఉండగా తల ఉంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నాకు పసిబిడ్డ లాంటి స్వభావాన్ని నా దయచేయి. దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు నేను లోబడేటువంటి తత్వాన్ని నాకు దయచేయి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఇదిగో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడనని లేఖనాలు తెలియజేస్తుండగా నమ్ముతావా? ఈ రోజున యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా
అంగీకరిస్తావా? అంగీకరించి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు నిన్ను నిత్య జీవానికి పాత్రుడిగా చేస్తాడు, నిత్య జీవానికి పాత్రలుగా చేస్తాడు. దేవుడిని దీవిస్తాడు. ప్రియబిడ్డలారా, దేవుడిని దీవిస్తాడు. ఈ రోజు నువ్వు తీసుకుని నిర్ణయం, లోకము ఇదంతా వ్యర్థమైంది, లోకము దాని ఆశ, లోకములో ఉన్నదంతా గతించిపోవాలి, కానీ దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. ఇట్ విల్ బి యాజ్ ఏ డాక్టర్ ఆఫ్ గాడ్ ఆర్ డాక్టర్ ఆఫ్ గాడ్ ఆర్ డాక్టర్ ఆఫ్ సేవియర్. యూ విల్ బి లైక్ ఏ one beautiful God in the sight of the Lord. God will bless you abundantly. దేవుని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు. నువ్వు తీసుకున్న తీర్మానం, నువ్వు తీసుకున్న నిర్ణయం, ఏదో ఆ నయమానంలో ఉన్న కుష్ఠరోగం, శరీరంలో ఉన్న చెడు లక్షణాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, స్వస్థత లేకపోవడం, ఎప్పుడైతే నయమానం లోపడ్డాడో, దేవుని ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే లోబడ్డారో, దైవ సేవకుని మాటకు ఎప్పుడైతే లోబడి యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునిగాడో, అద్భుతమైన స్వస్థత. మాట వినడం శ్రేష్టం, దహన బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. వింటావు ఈరోజు మాట? ఆయన మాట విని ఆయనకి నీ హృదయాన్ని అప్పగిస్తాను. నన్ను బాప్తిసం పొందుతూ రక్షింపడతాను. తీర్మానం చేసుకుంటావు ఈరోజు, ప్రభా నాకు రక్షణ దయచేయని అన్నట్లయితే, నీ హస్తాన్ని ఎత్తినట్లయితే నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఒక సిద్ధపాటు నీ జీవితంలో కావాలి. కుడి హస్తాన్ని ఎత్తు, నీ పాపాన్ని దేవుని దగ్గర విడిచిపెట్టు. దేవా, నేను పాపిగా బ్రతికనిన్నాడు, నా ఇష్టానుసారంగా, నా శరీరంతో, నా తలంపులతో, నా మాటలతో, నా చూపులతో ఇష్టానుసారంగా బ్రతికాను. అయితే ఈరోజు నా పాపాన్ని విడిచిపెడుతున్నాను. ఈ రోజు ఆయన నన్ను అంగీకరించు, నా పాపాలను క్షమించి నన్ను నీ బిడ్డగా అంగీకరించు. మారు మనసు పొందుతున్నా ఈరోజు, నీ బాప్తిసానికి నేను సిద్ధపడుతున్నాను. ప్రభా, నన్ను అంగీకరించి నన్ను నీ బిడ్డగా అంగీకరించమని ప్రార్థన చేసుకో. నీ కుడి హస్తాన్ని నీ కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేసుకున్నారో అటు వారందరూ మీరు దర్శించండి, బలపరచండి. వారి తీర్మానాన్ని దీవించండి, వారి అంగీకారాన్ని దీవించండి. వారు నీ బిడ్డలుగా జీవించాలని తీర్మానం చేసుకుని ఉండగా ప్రభా, ఇదిగో వారిలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, ఏదో చెడు లక్షణాలను విడిచిపెట్టి ఈరోజు మారు మనసు పొంది ఉండగా వారి పాపాలన్నీ క్షమించండి. వారి బాప్తిస్తానికి సిద్ధపాటుని వారికి అనుగ్రహించండి. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మతో తాకండి, నూతన పరచండి, నూతన జీవితాన్ని ఇవ్వండి. నయమానంలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి లోబడినప్పుడు ఆయన పసి పిల్లవాని దేహంలో ఎలా అయితే మారిందో అలాగే నైనా ఈ తీర్మానం చేసుకున్న వారు పసి బిడ్డల వాళ్ళే మార్చబడును గాక, వారి జీవితాలు రూపాంతరపరచబడును గాక, వారు రక్షణ కార్యం జరుగును గాక, వారు నీ బిడ్డలుగా సాక్షులుగా జీవించుదురు గాక. మార్పు నందిన బిడ్డల వలె, చిన్న బిడ్డల వలె, దేవదూతల వలె వాళ్ళు మార్పు నందుదురు గాక. నీకే స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే ప్రార్థనలో ఉన్నాం.